హలో అండి, హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి పండు మిర్చితో ఇన్స్టెంట్గా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పండు మిర్చిని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు కల్లుపు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనండి, చూడండి ఇలా ఉందండి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనము టమాటోస్ ఉడికించుకోవాలి. కడాయి పెట్టుకొని టమాటోస్ ఉడికించుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు మెత్తగా ఉడికించుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ టమాటోస్ ఉడికిన తర్వాత వీటిని కొంచెం ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ వేసుకొని పండుమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వస్తుంది కదండి, చూడండి కన్సిస్టెన్సీ. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మనం కడాయి పెట్టేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం పండుమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అడగంటకుండా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. మనకు ఆ స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా ఫ్లేవర్స్ అన్నీ ఆ పచ్చడికి పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అలా స్లిమ్లో పెట్టుకొని తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలండి. లాస్ట్ ఫైనల్లీ వచ్చేసి మనకు పండుమిర్చి చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.